హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సేఫ్ స్టడీ. బార్క్ అంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ తారాపూర్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. సో మీరు డిప్లొమా చదివి ఉంటే ఇది చాలా బెస్ట్ ఆపర్చునిటీ డిప్లొమా స్టూడెంట్స్కి. అండ్ అలానే ఈ వీడియోలో మనము జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, ఎగ్జామ్ సెంటర్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఫామ్ ఫీజ్ ఎంత, ఇవి మొత్తం డిస్కస్ చేద్దాము. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని శాలరీ వచ్చేసి 45,000 దాకా ఉంటుందండి. అండ్ ఇవన్నీ పర్మనెంట్ జాబ్స్. సో దీని ఫామ్ ఫిల్లింగ్ డేట్ వచ్చేసి 15th December 2020 నుంచి January 31st అంటే నెక్స్ట్ ఇయర్ దాకా 31st దాకా టైం ఉంది. సో ఇన్ బిట్వీన్ మీరు ఫామ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే ఇందులో కంప్లీట్గా 50 వేకెన్సీస్ ఉన్నాయండి. ఎస్సీ వాళ్ళకి 3, ఎస్టీ వాళ్ళకి 8, ఓబీసీ వాళ్ళకి 14, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 వేకెన్సీస్, అండ్ అలానే యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 23 వేకెన్సీస్ ఉన్నాయి. కంప్లీట్గా కేటగిరీ వైజ్ ఇవి. అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివి ఉంటే డిప్లొమాలో మీకు ఎస్సీ వాళ్ళకి 1 వేకెన్సీ ఉంది, ఎస్టీ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 3, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, యూఆర్ వాళ్ళకి 1, ఇలా టోటల్గా 8 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఒకవేళ మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివి ఉంటే డిప్లొమాలో ఎస్టీ వాళ్ళకి 1 వేకెన్సీ ఉంది, ఓబీసీ వాళ్ళకి 2 ఉన్నాయి, యూఆర్ వాళ్ళకి 3 ఉన్నాయి. సో ఇది కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే ఎస్టీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 2, యూఆర్ వాళ్ళకి 4 వేకెన్సీస్ ఉన్నాయి, టోటల్గా 7. సో సివిల్ ఇంజనీరింగ్ చదివి ఉంటే మీరు డిప్లొమాలో ఎస్సీ వాళ్ళకి 2 ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 2 ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 3, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 వేకెన్సీ ఉంది, అండ్ అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 5 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఒకవేళ ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదివి ఉంటే ఓబీసీ వాళ్ళకి 1 వేకెన్సీ, యూఆర్ వాళ్ళకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇదేమో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ కానీ చదివి ఉంటే మీరు డిప్లొమాలో ఇందులో టోటల్ 4 వేకెన్సీస్ ఉన్నాయండి. ఎస్టీ వాళ్ళకి 1 ఉంది, ఓబీసీ వాళ్ళకి 2, అండ్ అలానే యూఆర్ వాళ్ళకి 1 వేకెన్సీ ఉంది. అండ్ మీరు కనుక బీఎస్సీ చదివి ఉంటే బీఎస్సీ కెమిస్ట్రీ ప్రిన్సిపల్ సబ్జెక్ట్గా అండ్ మ్యాథ్స్ సబ్సిడరీ సబ్జెక్ట్గా ఉండుంటే మీకు 60% మార్క్స్ వచ్చి ఉంటే మీరు కూడా ఈ ఫామ్కి అప్లై చేసుకోవచ్చు. మీకు బీఎస్సీ చదివిన వాళ్ళకైతే కెమిస్ట్రీ యాజ్ అ ప్రిన్సిపల్ సబ్జెక్ట్ బీఎస్సీ చదివిన వాళ్ళకైతే 4 వేకెన్సీస్ ఉన్నాయండి. 60% మార్క్స్ వచ్చి ఉండాలి. కాకపోతే మీకు మీ మొత్తం కోర్స్లో అలాంటి వాళ్ళకి 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకి 1 ఉంది, ఓబీసీ వాళ్ళకి 1, అండ్ యూఆర్ వాళ్ళకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ దీని ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 24 ఇయర్స్ వాళ్ళు ఇన్ బిట్వీన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీని శాలరీ వచ్చేసి 2 ఇయర్స్ ఉంటుందండి. శాలరీ అంటే 2 ఇయర్స్ సబ్సిడరీ ట్రైనింగ్ ఉంటుంది. అంటే ఫస్ట్ ఇయర్ 16,000 శాలరీ ఇస్తారు, సెకండ్ ఇయర్ 18,000 ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీది పర్మనెంట్ జాబ్ అవుతుంది. ఆ తర్వాత 45,000 శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీని సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారండి. 40 క్వశ్చన్స్ ఉంటాయి, 60 minutes అంటే 1 hour టైం డ్యూరేషన్ ఉంటుంది. అండ్ ఈ రిటర్న్ టెస్ట్ వచ్చేసి మీ డిప్లొమా బ్రాంచ్లో మీకు సంబంధించిన మీకు రిలేటెడ్ క్వశ్చన్సే అడుగుతారు. అండ్ ఈ రిటర్న్ టెస్ట్లో మీరు క్వాలిఫై అయితే మాత్రం నెక్స్ట్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతారు, ఇంటర్వ్యూకి ప్రమోట్ చేస్తారు. సో రిటర్న్ ఎగ్జామ్లో మీరు ఎంత బాగా పర్ఫామ్ చేసినా ఇంటర్వ్యూ సరిగ్గా అటెంప్ట్ చేయకపోతే మాత్రం సెలెక్ట్ అవ్వడం కష్టం అవుతుంది. అందుకని మీరు ఎగ్జామ్కి ఎంత బాగా ప్రిపేర్ అవుతారో సో ఇంటర్వ్యూకి కూడా అంతే బాగా ప్రిపేర్ అవ్వండి. సో దీని ఫామ్ ఫీజు వచ్చేసి జనరల్ వాళ్ళకి 150 రూపీస్ ఫామ్ ఫీజు ఉంది. అండ్ ఎస్సీ, ఎస్టీ, విమెన్కి ఎలాంటి ఫీజు లేదండి. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి మాత్రం ముంబైలో ఉంటుందండి. సో మీరు ముంబై వెళ్ళి రాయాల్సి ఉంటుంది ఫామ్కి అప్లై చేసిన. సో ఇది కొంచెం మీరు కన్వీనియంట్గా ఉంటే చూసుకోండి ఇది. సో దీని శాలరీ మాత్రం 45,000 ఉంటుందండి. పర్మనెంట్ జాబ్స్ ఇవి మొత్తం. సో డిప్లొమా స్టూడెంట్స్ అండ్ బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీ ఎవరైనా చేసుంటే అప్లై చేసుకోండి ఇంట్రెస్టెడ్గా ఉంటే. ఇదండి ఈ వీడియో గురించి. ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సేఫ్ స్టడీ. థ్యాంక్ యూ.